श्री ज्ञान प्रसूनांबा समेत श्री कालहस्तेश्वर स्वामी षष्ठ संवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधि नाम संवत्सरे మీ మనసులో మీ గోత్రము మీ ఇంట్లో మీ యజమాని పేరు మీ పిల్లల పేరు మీ కుటుంబంలోని అందరి పేరు మనసులో ఒకసారి చెప్పుకోండి. పుష్పాల అక్షతలతో వినాయకుడి మీద పూజ చేస్తున్నారు. शास्मिन् कलशे श्री वरलक्ष्मी देवताम् आवाहयामि स्थापयामि पूजयामि वरलक्ष्मी देवताम् आवाहयामि स्थापयामि पूजयामि ओम प्रणो देवी सरस्वती वाजेभ्यो ओम आवाहिता श्री वरलक्ष्मी देवताभ्यो नमः असने देवरस्वादलक्ष्मी చేస్తారండి. కలశం మీద నోమదారాల మీద పూజేయండి. ఓం చంచలాయ నమః ఓం చపలాయ ఓం మహాలక్ష్మి నమః ఓం క్షీరాబ్ది सुप्रीता भव सर्वदा श्री वरलक्ष्मी देवता पद्मकरे सर्वलोकैक पूजिते नारायण प्रिय देवी सुप्रीता भव सर्वदा कमले कमलालये ओम सुस्थिता भव मेघे सुरासुर नमस्ते नमस्ते देवी गृहाण सुर पूजिते वरलक्ष्मी सकल भूषणे सिंहासनमिदं देवी श्रीयतां सुर पूजिते तो समर्पयामि हारणो पुरमेखला विभूषणान्य मूलानि गृहाण ऋषिपो ओ पद्मप्रियाय नमः ओ पद्माक्षे नमः ओ पद्मोद्भवाय नमः ओ नित्यपुष्टाय नमः ओ अनित्ये नमः ओम ऐं ह्रीं क्लीं ओम प्रकृते नमः नारायण प्रिय देवी सुप्रीत भव सर्वदा वरलक्ष्मी देवी नमः అర్థమైందా? మన దేవస్థానం వారు, దేవస్థానం యాజమాన్యం వారు, అమ్మవారు మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చి సకల సౌభాగ్యాలని సకల సుఖాలని పెంచేటువంటి ఈ పూర్వము సూత పౌరాణికుడు ఇండ్ల తోడను
పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి భర్త దేవునితో సమానముగా తలచి ప్రతి దినము ఉదయమున మేల్కొని స్నానము ఆచరించి పుష్ప కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవిని, నీ యందు నాకు గల అనుగ్రహము కలిగి ప్రత్యక్షులైతిని. దేవస్థానం ఉద్యోగాలను చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవడానికి అవకాశం కలిగించబడింది. ఓం నమః శివాయ. లక్ష్మీదేవి